దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఆశీర్వదించి ఉన్నాడట. ఎవరిని ఆశీర్వదించినాడు? ఎలా ఉన్న వారిని ఆశీర్వదించి ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరు వారు? దేవుడు స్త్రీని గాను పురుషుని గాను నరుని చేసి ఉన్నాడు కదా, వారిని ఆశీర్వదించినాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని చెప్పి ఆశీర్వదించినాడు. ఆ రీతిగా వారిని ఆశీర్వదించి ఒక మంచి తోటలో వారిని పెడితే, దేవుని యొక్క మాటని వారు ధిక్కరించి సాతాను గారి మాటకి లోబడి ఆ యొక్క సమృద్ధిలో నుండి అనగా ఆశీర్వాదములో నుండి శాపములోనికి వారు రావడం జరిగింది. అయితే దేవుడు ఈ రోజు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు అలా ఉండకుండా మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీ మనసును మీరు మార్చుకున్నట్లయితే శాపముల నుండి ఆశీర్వాదములోనికి మీరు వస్తారు అని చెప్పేసి అని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనములో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుడు ఆశీర్వదించాడు. ఏమని? నువ్వు ఫలించాలని, నువ్వు అభివృద్ధి పడాలని, నువ్వు విస్తరించబడాలని, నీ ద్వారా అనేకులు తృప్తిపరచబడాలని, నీ ద్వారా అనేకులకి మంచి జరగాలి అని చెప్పేసి ఆయన నిన్ను ఆశీర్వదిస్తే, నీవు ఆశీర్వాదాన్ని తోసివేసి శాపాన్ని తీసుకొచ్చుకొని ఇతరులకు నీవు కష్టముగా ఉన్నావు, అనగా ఇతరులకు నీవు నష్టపరిచే రీతిగా, ఇతరులను నీవు చెడు మార్గంలో నడిపే రీతిగా, నీ కుటుంబాన్ని నీవు పాడు చేసుకునే రీతిగా ఉన్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, మారు మనసు పొందు. మారు మనసు పొందినట్లయితే మారు మనసు తగిన ఫలము నీవు ఫలిస్తావు. లేని ఎడల ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలింపలేనటువంటి ప్రతి చెట్టును కూడా ఆయన నరికి వేస్తాడట. దేవుని పిల్లరా, నరికి ఎక్కడ వేస్తానంటున్నాడు? అగ్నిలో వేస్తానంటున్నాడు. ఆదాము అవని తోటల నుండి బయటికి గెంటేశాడే కానీ నిన్ను మాత్రము అగ్నిలో వేస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొందండి. దేవుడు నీ కొరకు ఎన్నో ఆశీర్వాదాలు సిద్ధపరిచినాడు. ఆయన ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని ఆశపడుచున్నాడు. మారు మనసు పొందినట్లయితే మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదములు మీకు మెండుగా కలుగుతాయి. వాక్యం సెలవిస్తోంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నీవు దేవుని యందు నిలిచి ఉంటేనే, దేవుడు నీ యందు ఉంటేనే నీవు ఫలిస్తావు. లేని ఎడలను ఫలించలేవు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేవు దేవుని బిడ్డలారా. కాబట్టి మారు మనసును పొంది దేవునికి నువ్వు దగ్గర అయినట్లయితే దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ కుటుంబము కూడా అనుభవిస్తుంది. వాక్యం సెలవిస్తా ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనములో, మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఏమండి, ఎంత చక్కగా ఉంది వాక్యము. మంచి నేల నుండి విత్తనము పోలినటువంటి వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో దేవుని యొక్క వాక్యమును విని అవలంబించి ఓపికతో ఫలించిన వారే. ఈరోజు దేవుని వాక్యం నీకు వినబడుతుంది. ఓపికతో విను, ఓపికతో నువ్వు ఉండు, ఓపికతో నువ్వు ఫలించు. దేవుని ఆశీర్వాదము నీ ఎడల స్థిరపరచబడుతుంది. ఓపిక లేకుంటే దేవుని ఆశీర్వాదం పొందుకోలేవు. ఓపిక లేకుంటే దేవుని కార్యం చూడలేవు. ఓపిక లేకుంటే నీ కుటుంబంలో జరగాల్సినటువంటి కార్యాలను నువ్వు పొందుకోలేవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అదే ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు. ఏమండి, నోవాహును ఎందుకు అలా ఆశీర్వదించాడు దేవుడు? ఆయన ఓపికతో ఉన్నాడు, సహనముతో ఉన్నాడు, కనిపెట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి నోవాహు అతని కుమారుని దేవుడు
ఆశీర్వదించినాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పేసాను. అంతేకాదు ఆయన ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుని బిడ్డలారా, ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనములో, యోసేపు ఫలించేది కొమ్మ, ఊట యొద్ద ఫలించేది కొమ్మ, దాని దెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఓపికతో ఉన్నాడు యోసేపు, సహనముతో ఉన్నాడు, కనిపెట్టుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆ రీతిగా యోసేపు ఫలించేది కొమ్మగా తయారయ్యాడు. నీవు కూడా నీ కుటుంబానికి నువ్వు ఫలించేది కొమ్మగా తయారవ్వాలి. ఫలించే విధానములో నీవు ఉండాలి. అనేకులకు ఫలములు ఇచ్చేవారిగా నీవు ఉండాలి దేవుని బిడ్డలారా. నోవాహు అతని కుమారులను కూడా దేవుడు ఆశీర్వదించినాడు. నోవాహు ఫలించేది కొమ్మగా ఉన్నాడు కాబట్టి తన కుటుంబానికి ఫలమునిచ్చుకున్నాడు. తన కుటుంబాన్ని కూడా ఆశీర్వాదములోనికి నడిపించుకున్నాడు. ఉదయకాల సమయంలో నీవు కూడా ఫలించేటటువంటి కొమ్మగా నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ బంధువులని, నీ ఆత్మీయులని, నీ స్నేహితులని, నీ వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు గనక నువ్వు మారు మనసు పొందినట్లయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి దినపు వాగ్దానము, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము అని. అటువంటి కృప భాగ్యము మీకు, మీ కుటుంబానికి మెండుగా ఉండును గాక. ఆమేన్.